అదొకటి. అండ్ ఇంకో విషయం సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఈమెకి ఈ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో సార్, ఇప్పుడు అంత చదువుకుంది అమ్మాయి, తనకు అన్నీ తెలుసు, ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి. అబార్షన్ కాదండి, మర్చిపోయా మీకు. అందరూ సారీ, నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా, తెలుగు ప్రజలందరికీ ప్లీజ్, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వీడియో కూడా చెప్పండి. యాక్చువల్ రేపు మీ ప్రెస్ మీట్లో చెప్దాం అనుకున్నా. అబార్షన్ అనే పదం ఆమెకు తెలియదు. అబార్షన్ వేరు, అబార్టెడ్ వేరంట. నేను లీగల్గా అదే సార్ మెడికల్గా టెర్మినాలజీ కనుక్కున్నా. అబార్షన్ అంటే ఒక ఫ్యూటస్ ఏంటి 2 నెలలకో 3 నెలలు అయిన తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేదని అబార్షన్ అంటారంట. అబార్టెడ్ అంటే ఎవరైనా దీని మెన్స్ట్రువల్ పీరియడ్ రాకుండా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఉంది, ఈ మధ్య కిట్టు 2 గీతలు వస్తాయి కదా, అది కనుక ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకున్న దాన్ని పోయిందని అబార్టెడ్ అంటారంట. ఈ విషయం ఆ పదాల కలయిక ఆమెకు తెలియక పలానా సంజీవిని హాస్పిటల్లో అబార్షన్ అయింది అని చెప్పింది ఆమె. అబార్షన్ అయింది అంటే అబార్షన్ చేయించడానికి అబార్షన్, సర్జికల్ అబార్షన్ కాదు ఆమె చెప్పింది. టాబ్లెట్లు వేసుకుంటూ పోయేదాన్ని. మీకు ఒక ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్న మీకు చూపిస్తాను. ఇన్ఫాక్ట్ సర్జికల్ అబార్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అబార్షన్ కి భర్త భార్య ఇద్దరు అంగీకరించి సైన్ చేస్తేనే అబార్షన్ అనేది జరుగుతుంది. ఈయన అఫీషియల్ గా హస్బెండ్ కాదు. ఒకవేళ అబార్షన్ అయ్యి ఉంటే, అవును, ఇదని అఫీషియల్ గా హస్బెండ్ కాదు. అబార్షన్ ఒకవేళ చేసి ఉంటే ఆ డాక్టర్ పైన కూడా కేసు పడుతుంది. ఎందుకంటే అబార్షన్ అనేది నేనే కదా సార్. అవును, మెడికల్ రీజన్స్ కానీ ఇంకేదైనా సివియర్ రీజన్స్ అయితే కానీ అలాంటి చర్యలు చేసుకోకూడదు. జెండర్ తెలియడం కూడా ఇలాంటి. నేను నా వీడియో పెట్టిందామే. సో నేనేమన్నానంటే మహేష్, ఇప్పుడు ఆ విషయంలో నేను ఒక వీడియో పెట్టమని చెప్పాను. నేను పెట్టింది ఆ సంజీవిని హాస్పిటల్ వాళ్ళకు కూడా మేము నోటీస్ పంపిస్తున్నాం. ఏంటంటే ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎవరు సంతకం పెట్టారు, వైఫ్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఎవరున్నారు, ఆ చేసిన డాక్టర్, ఆ వివరాలు కూడా మాకు తెలియపరచాలి. ఆ డాక్టర్ కూడా రావాలి. ఈమె లేడీని చూసిందా లేదా, అందరూ రాసిందా డాక్టర్ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో ఆమె ఏమైనా చూసి ఏం టాబ్లెట్లు ఇచ్చింది, అబార్షన్ టాబ్లెట్లు ఇచ్చిందా లేదా అనేది కూడా మేము నెక్స్ట్ ఎంక్వైరీ చేయబోతున్నాం. దానికి సంబంధించి ఆమెను కూడా విట్నెస్గా మేము పరిగణిస్తాం. అది జరుగుతుంది. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది? ఎందుకు అంత చదువుకొని ఆ సో కాల్డ్ పిల్స్ తీసుకోగల నాలెడ్జ్ ఉన్న తను ఎందుకు వెంటనే, ఇప్పుడు మీరే అన్నారు ఒక అబ్బాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, అదే అవుతుందా అంటే దయచేసి చెప్పండి, కామెంట్ చేయండి, నేను వస్తా మీ దగ్గరికి. మళ్ళీ చెప్తాను, ఒక నిమిషం. మీరు ఎవరైనా తమ్ముళ్ళు అన్నలో దయచేసి రండి. మీరు ఎవరైనా ఏ మహిళ చేతికి గనక బాధితులైతే, అర్థమైందా, మహిళలకు సంబంధించిన బాధితులు కనుక అయితే మీరు పోయి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయండి. ఇప్పుడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయండి. అరవసేదర్ గురించి చెప్పి మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్, వెళ్ళి చెప్పండి. లేకపోతే సార్ ఉన్నారు, సపోర్ట్ చేస్తా. సో కమింగ్ బ్యాక్ టు ఈ పర్టికులర్ ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇక్కడ మొత్తానికి. ఇప్పుడు కంప్లైంట్ చేయకన్నా ముందు ఒక ఫ్రంట్ కెమెరానే జడ్జిగా భావించి ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి తను వీడియోలు చేస్తుంది? ఎందుకు లైక్ ఇదేమన్నా అంటే ఇంకో విషయం చెప్తాను దీనికి కొంచెం మేడంగా. కార్పొరేట్లో ఉంటుంది సార్, కార్పొరేట్ జాబ్లో 6 నెలలు పనిచేయగానే ఇంకో జాబ్ మారగానే హైక్ ఇస్తారు. 20,000 కాస్త 50,000 అవుతుంది. అది కాస్త ₹1,00,000 అవుతుంది కార్పొరేట్ జాబ్స్లో. ఎలాగైతే ఈ సోకాల్ రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఒకప్పుడు వైసీపీలో ఉండేవాడు, ఆ టీడీపీలోనే వైసీపీలో ఉండేవాడు. అక్కడ నుంచి టీడీపీకి వచ్చాడు, తర్వాత జనసేనకు వచ్చాడు. మొత్తానికి సర్పంచ్గా చేశాడని నాకు తెలియదు. సర్పంచ్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. సో ఎమ్మెల్యే చేశారు, ఓకే, చెప్పండి. అయ్యాడు, చేశారు అనే దానికి చాలా అదో సపరేట్ టాపిక్, అది చూసుకున్నాం. సో ఇతను ఎదుగులో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటారు కదా సార్, ఏదైనా పెద్ద టార్గెట్ ఉందనుకోండి, దాన్ని ఒక్కసారి కొట్టలేక ముందు పక్కల నుంచి కొట్టుకుంటూ వస్తారు సార్. సో పార్టీ పునాదులను కదిలించడానికి ఏమన్నా సరే ఈ చిన్న చిన్న, ముఖ్యంగా ఇందాక వాళ్ళ ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేసినప్పుడు పార్టీ ఔన్నత్యం దెబ్బతింటుందని ఒక మాట మాట్లాడారు. సో ప్రెస్ నోట్ అండి అఫీషియల్ గా మాకు లైక్ ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జనసేన చేశారు కదా. సో పార్టీ ఔన్నత్యం దెబ్బతింటుంది అని చెప్పేసి జాగ్రత్తగా మళ్ళీ దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగానే మాట గురించి కూడా మాట్లాడదాం. సో ఎంటైర్ గా ఎవరైతే పార్టీ అధ్యక్షతను దెబ్బతీయలేక మెల్లిగా ఒక్కొక్కరిని నీరుగార్చే ప్రయత్నంలో ఇతన్ని టార్గెట్ చేశారని కూడా ఇంకో కోణం ఉంది సార్, దాని గురించి మాట్లాడతారు. ఇతను టార్గెట్ చేశారంటారా? ఏమది నాకు తెలియదు సార్. అది లోకల్లో మీరు అడగండి, నాకు రాజకీయం బుర్ర అంత లేదు సార్. రాజకీయంగా కాదు, లోపరంగానే చెప్పండి. లోపరంగానే ఎవరు టార్గెట్ చేశారన్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని. ఏమో సార్, అది నాకు పూర్తి ఐడియా లేదు సార్. ఓకే, అంత బుర్ర లేదు, అంత ఐడియా కూడా లేదు నాకు. మీరు అంటే ఈ అమ్మాయి గురించి మాట్లాడదాం కానీ అరవసేదర్ ఎవరో కూడా నాకు తెలియదు. సరే సార్, ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో 5 times ఆ ఐపీఎల్ అనేది, సారీ ఐపీఎల్ అనే మాట అనేది 5 times ఒక కాంట్రసెప్టివ్ పిల్ అనేది వేసుకోవడం వల్ల అబార్టెడ్, నాట్ అబార్షన్, అబార్టెడ్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే అంటే ప్రేమించినందుకో లేకపోతే ఇంకేదైనా కారణం చేత ఇప్పుడు ఏదైనా క్రోసిన్ ఇస్తే ఇది ఎందుకంటే జ్వరానికంటే నమ్ముతున్నప్పుడు ఇది వేసుకుంటే ఏమవుతుందో అనే ఎఫెక్ట్స్ తనకి తెలియదు అంటారా? తెలుసు, అయినా కానీ తను తీసుకుందాం. కాదు నేను అడిగాను ఇవన్నీ రాకమునిపే ఇవన్నీ అడిగా. 18 నెలల్లో 5 సార్లు అబార్టెడ్ ఎట్లా అవుతుంది అంటే నాకు తెలియదు. ఇంత బుర్ర కూడా మనకు మెడికల్ నాలెడ్జ్ ఉండి సావదు కదా.
మామూలుగా ఏంటి వచ్చింది చెప్పింది. నేను వేరే డాక్టర్ని అడిగా, అంటే ఉన్నారా నా ఫ్రెండ్స్ బోలు మంది ఉన్నారుగా. 18 నెలలు సార్ వీళ్ళిద్దరు? 18 నెలలు, నాట్ 3 years. 3 years కాదు, ఎందుకంటే 5 సార్లు అబోషన్ అంటే అఫీషియల్, ఐ మీన్ నేను చెప్తా టెక్నికల్ గా చూసుకుంటే లేదా 6 months కదా సార్. లిస్ట్ ఎప్పుడెప్పుడు అయినా రాసి పెట్టింది, ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ టాబ్లెట్ తొందరగా ఇరు కదా ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఆమె రాసి పెట్టుకోవడం అనేది వాళ్ళు ఫిజికల్ గా లైక్ మీట్ అయినప్పుడా, లేకపోతే ఆమె టాబ్లెట్ వేసుకున్నప్పుడా? అంటే ఆమె దగ్గర, అంటే నేను ఇంకా పూర్తిగా అడగలేదు. యాక్చువల్గా టాపిక్ అబార్షన్ టాపిక్ కాదు. రేపు పొద్దున మేమేమన్నామంటే మేము ఇది కూడా చెప్తున్నాము. అంటే ఓకే, అది నేను చెప్తాను, ఆమె వచ్చిందో మీరు అడుగురు కానీ నాకు, నేను ఆ పర్సనల్ విషయం నాకు తెలియదు కదా సార్. నేను ఎట్లా అడుగుతాను? మళ్ళీ మీకు కావాలంటే నేను ఒక డేటా మెయింటైన్ చేస్తుంటాను అంటే డేటా మెయింటైన్ అంటే అలా కదా వస్తాయి, ప్రతి ప్రశ్న వస్తే తప్పులేదు. కానీ లాయర్ కూడా మహిళలకి ఏంటంటే, అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, మనకి ఆడపిల్లలు ఉన్నారు, మహిళలకి ఏంటంటే డేట్లు రాసుకుంటారు వాళ్ళు. కొంతమంది మహిళలు డాక్టర్లు చెప్తారు, యాప్స్ కూడా ఉంటాయి. నేను చెప్తాను, డాక్టర్లు కూడా చెప్తారు, యాప్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు డేట్ వచ్చింది ఎప్పుడు డేట్ రాలేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పాపం ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ బాడీకి. సో మీరు యాప్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీరు అన్నట్టుగానే. ఈ రోజు డేట్ వచ్చిందా, 20 రోజులకు వచ్చిందా, కొంతమంది 15 రోజులకు వచ్చిందా, కొంతమంది 45 రోజులకు వచ్చిందా, కొంతమంది 6 నెలలకు వచ్చిందా, అట్లా ఉంటుంది లెక్క. అయ్యి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం మెయింటైన్ చేయరా సార్? అది కామనే కదా. సో అలా మెయింటైన్ చేసింది తప్ప మామూలుగా ఇట్స్ గుడ్. మన బాడీ చేసుకోవాలి కదా, ఆ ట్రాక్ ఉండడం చాలా మంచిది. నేనున్న 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటా, ఉన్నా లేకపోయినా ఎందుకు అంటే తప్పే, నా ఇష్టం అది, నువ్వెవరు చెప్పడానికి. ఇది కూడా అంతే. ఇంకో యాంగిల్ ఏంటంటే సార్, ఇప్పుడు 18 months అన్నారు, ఇతను ఎమ్మెల్యే, అది ఇతను ఎమ్మెల్యే చేసి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ ఉంది ఇక్కడ. సో ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో బాగానే ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు చెడింది. అందుకే లైక్ ఉమెన్ పైన ఏదైతే చట్టాలు, ఏవైతే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆ లాస్, ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళు ఆడిస్తున్న ఆట, అందుకే ముందుకు వచ్చింది, ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటున్నారు సార్. మీరు తనతో నేను చెప్తాను వినండి, ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా ఉంటుంది. అంతెందుకు, మా ఇంట్లో వాళ్ళే అడిగారు, బయట ఎవ్వరిని వద్దు, మా ఇంట్లో వాళ్ళే నన్ను అడుగుతారు కదా, కామన్గా మేము ఫోన్లు చేసుకుంటాం కదా. కరెక్ట్, ఇన్నాళ్ళు ఏం చేసిందా ఆమె, ఇప్పుడు నేను ఎట చెప్తున్నావు అంది, ఎస్ నేను ఒప్పుకుంటాను. ఇన్నాళ్ళు జరిగింది అత్యాచారం అనే మేము చెప్తున్నాం. వినండి, లాస్ట్లో ఏం చేశాడు అతను తెలివిగా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మభ్య పెట్టాడు. సో అప్పుడు ఏమైంది, ఒక అగ్రెసివ్గా ఉన్న మహిళ పెళ్లి చేసుకుంటా నాకు లైఫ్ ఇస్తాడు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సప్రెస్ అవుతారు, అది కామన్. సప్రెస్ అయిన తర్వాత వద్దురా బాబు అని చెప్పింది. మీకు కావాలంటే ఆమె నిన్న ఒక వీడియోలో చెప్పింది, రేపు కూడా చెప్పిస్తుంది, రేపు కూడా మేము తెప్పిస్తున్నాం. అక్కడ XYZ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసింది ఆమె. వద్దు బాబు ఆయన ఎంట పడతా, నేను వద్దని చెప్పాను, మా ఇద్దరు చెడింది, నాకు ఇష్టం లేదు, అతను నేను పెళ్లి చేసుకుని అన్నాడు, అంటే నేను కేసు పెడతాను అంటే వద్దని చెప్పి అతను బతిలాడుకున్నాడు. బతిలాడుకున్న తర్వాత ఆమె ఏం చెప్పింది, వెళ్ళింది ఆ XYZ రెడ్డి గారి దగ్గరికి పోయింది. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన పిలిపించండి, ఆయన ఎంక్వైరీ చేయండి. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఇట్లా కాదు, మీరు పెద్ద దిక్కు కదండి, ఆడితో వద్దని చెప్పండి బాబు, నా సాగు కొడుతున్నాడు అంటే సరే అని చెప్పి ఆయన చెప్పాడు, తిట్టాడు, ఆయన భాషలో ఆయన తిట్టాడు. తర్వాత ఒక ఆడియో రిలీజ్ అయింది, అది కూడా ఒరిజినల్ ఆడియోనే, అది కూడా పంపిస్తాం మేము, పంపిస్తాం. అది రిలీజ్ అయింది. తర్వాత ఏమైంది, అతను ఏం చేశాడు, నిన్న చేయి కోసుకునే వీడియో చూసారా మీరు? ఆమె ఒకటే చెప్పింది, అరే బాబు నా బతుకు నేను బతుకుతాను, నువ్వేరా నాయన అని చెప్పింది. ఇది క్రిస్టల్ క్లియర్. అది కాదు ఆ రూపానంద రెడ్డి అన్న కూడా తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయండి, వచ్చిందా లేదా చెప్తారు. పూర్తి ప్రమాణం చేయమనండి, ఆయన వచ్చిందా లేదా చెప్తారు. ఏంటి అప్పుడు చెప్పిన తర్వాత, అవును చెప్పిన తర్వాత అప్పుడు ఇతను ఏం చేశాడు, డ్రామా మొదలు పెట్టాడు, నువ్వు లేత నేను ఉండలేను, మళ్ళీ అగైన్ నువ్వు లేత అని చెప్పి చేయి కోసుకున్నాడు. మహేష్ నువ్వు అడగకూడదు, దమ్మున్న జర్నలిస్టువా కామన్ జర్నలిస్టువా నువ్వు? నేను న్యాయం వైపు నిలబడాలి, అది వదిలేసి అసలు కామన్ గా ఆ సినిమా ఏ సినిమా ఉంటుందిరా తమ్ముడు, ఏ సినిమా ఉంటుందిరా, నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, సీతయ్య కాదు, జర్నలిజం మీద మంచి మూవీ ఉంటుంది, తమిళ డబ్బింగ్ మూవీ ఉంటుంది, అనే పేరు సార్ కాదు ఏదో సూర్య హీరో, సూర్య జైభీం నాదే, మా స్టోరీ అది. మీది జర్నలిస్ట్ ఒకటి ఉంటుంది, దమ్మున్న జర్నలిజం పరిశోధాత్మక, ఇందులో ఏం లేదు డొల్లా అని ఉంటుంది చూడు, రంగం. ఆ సినిమాలో హీరో లాగా నువ్వు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నేను నీకు లీగల్గా నేను సపోర్ట్ చేస్తా. నువ్వు అరవసేదర్ దగ్గరికి వెళ్ళి అతను చేయి చూడు పో వెళ్ళు, లేదా అతను నీకు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నువ్వు వెళ్ళి అతను చేయి ఫోటో తీసుకుంటారా. ఎందుకు సార్ ఈ ప్రాసెస్లో ఆయన చేయని ఇక్కడ అడిగితే ఏ మీడియా రిపోర్టర్ అయినా సరే మా స్టింగర్నే పంపిస్తాం, వెళ్ళి ఒకసారి చేయని ఫోటో తీసుకుంటాం, చెప్పండి పోనీ చూద్దాం. మీరు చూసింది ఏంటి? సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఒప్పుకున్నా కదా, నేను చూసింది నేను చెప్పకూడదు, కొన్ని చట్టపరిధిలో ఉన్నప్పుడు నేను చెప్పకూడదు, నేను చెప్తా ఆఫ్టర్ చార్జ్ షీట్ అయిన తర్వాత నేను చెప్తా. ఐ లవ్ యూ రాసుకున్నాడు సార్, మీరు చేయి చూడండి ఆయన చెప్తున్నా కదా, మన చేయి కోసుకున్నాడు అతను, వీడియో ఉంది మీకు, నేను చూడలేదు కానీ ఇప్పుడు నేను వీడియో మీకు పెడతా, అదే వీడియో నేను పెడతా. అతను ఏడ్చాడు, కారులో ఏడ్చాడు,
ఏడిసింది వీడియో ఉంది. అరే నీ దగ్గర ఉందారా ట్రోల్ చేసిన పొద్దున ఆ నా పిల్లరా అని పెట్టి కామెంట్ చేశారన్నారు. ఆ వీడియో షేర్ చేసి అర్జున్ రెడ్డి లాగా నా పిల్లరా అని అంటే కామెంట్ అట్లా చేశారు. ఉందా? చూపి మామూలు చూపిస్తాడు. నేను ఓపెన్ చెప్తున్నా, అతను చెయ్యి చూపించండి అబ్బా, నీకు దమ్మున్నా నువ్వు గొప్ప జర్నలిస్ట్ అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను, లీగల్గా నేను సపోర్ట్ చేస్తాను. ఛాలెంజ్ తీసుకో. మరి చేయి చూపివ్వనండి, ఎక్కువ వద్దు, ఏ వద్దు, మాకు ఆధారాలు వద్దు, ఏ వద్దు. ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, 3 years 7 years జైల్లో ఉంటది. ఇప్పుడు మీరు చెయ్యి కోసుకుంది ఏదైతే ఉందో అతని యొక్క చేతి మీద ఆ కోసుకున్న మచ్చలు ఉన్నాయి లేదా కనుక్కొని నాకు చెప్పండి. నేను కోర్టు తీసి పక్కన పడేసి మా ఊరు పోయి పొలం పని చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా. అవసరం లేదు నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు. ఓపెన్ చెప్పు. సార్ అమ్మాయి వైపు నిలబడరా? అమ్మాయి వైపు న్యాయం వైపు నిలబడరా? లేకపోతే ఉంటే ఈ ఛాలెంజ్ ఉన్నాకైనా రాత్రి కోసేసుకుంటే దానికి కారణం కూడా వేరే అవుతారు సార్. ప్రెషర్, పియర్ ప్రెషర్. రాత్రి కోసుకుంది వేరు, ఎప్పుడో కోసుకుంది వేరు కదా, తెలిసిపోతుంది కదా. మెడికల్ టెస్ట్లు ఉంటాయి కదండి. ఎప్పుడు దెబ్బతని తెలీదా మనకి? చిన్నప్పుడు దెబ్బతని వేరు, మొన్న దెబ్బతని తెలీదా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.